ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే అందాల రాశుల మీద పెట్టిన శ్రద్ధ ధాన్య రాశుల మీద పెడతలేరు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రంలో రైతుల వడ్లు కొనక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు రాజు అందాల పోటీలు ఎవరి కోసం? నిజంగానే అందాల పోటీలు పెట్టాలి, ఇక్కడ అందాల పోటీల వలన పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. వచ్చిన పెట్టుబడులు పోకుండా కాపాడుకోండి. మొదలు కొత్తగా వచ్చే పెట్టుబడులు దేవుడికెరు. మీరు ఈ రేస్కు ఫార్ములా ఈ రేస్ మీద కేటీఆర్ గారు అంత శ్రమ చేసి ఇక్కడ ఈ రేసు ఫార్ములా ఈ రేస్ పెట్టి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఇంటర్నేషనల్గా తెలంగాణ పరువు పోయేటట్టు ఆ రేసును రద్దు చేసిండ్రు. మీరు ఇవాళ దాని మీద అసలు పెట్టుబడులే రావని అవాకులు వేరిండ్రు. ఇవాళ కొత్తగా పెట్టుబడులు వేస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో దావోస్లోనేమో పెట్టుబడులు రావడానికేమో హైదరాబాద్ గ్రోయింగు, తెలంగాణ బ్లూమింగు, తెలంగాణ రైజింగు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినాక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలంటే తెలంగాణ ఫాలింగు, తెలంగాణ క్యాన్సర్తో ఉంది, తెలంగాణ జబ్బుతో ఉంది, తెలంగాణకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అని మొత్తంగా కూడా ఇవాళ ఎట్లా చేస్తున్నాడంటే ప్రజలు ఏ సమస్యలు అడిగినా బూచి చూపిస్తాడు. గతంలో మీ ప్రాణం ఎక్కడుందంటే 7 కొండలు దాటి ఎక్కడో చిలుకలో పానం ఉందన్నట్టు ఇవాళ ప్రతి సమస్యకు ఏదో ఒకటి బూచి చూపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏ ఒక్క సమస్యని 15 నెలల్లో పరిష్కరించిన పాపం. ఇలా అందాల పోటీలు పెడుతున్నావు. అందాల పోటీల్లో ఏం చేసినావు? ఇవాళ తెలంగాణ మహిళలు వాళ్ళ మీద కాళ్ళు కడిగేటువంటి సాంప్రదాయం తీసుకొచ్చారు కదా. ఎందుకు అది? ఇలా తెలంగాణ మహిళలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసిన మహిళలు, తెలంగాణ మహిళలు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అయితే రాయనగూడెంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పోయి సమావేశం పెడితే చెప్పులతో మొత్తం కూడా విసిరేసి మా తెలంగాణ ఇష్టమని చెప్తేనే ఇక్కడికి రావాలి, లేకుండా లేదని సమ్మక్క సారక్క వీరోచితమైనటువంటి పోరాటం చేసింది. కడివెండి లాంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఐలమ్మకు సంబంధించినటువంటి ఇట్లా మనం అనేక మంది వేలాది మంది మహిళలు వీరోచితమైనటువంటి పోరాటం చేసిన నేల మీద మీరు ఆ మహిళలతో చెమ్ములతో నీళ్లు పోపిస్తారా? విదేశీ మహిళల మీద. ఆమె తెలంగాణ మహిళ కాదు, గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డిగా, ఆమె భారతీయ మహిళ. మీరు ఒక విదేశీ వనితకు నీళ్లు పోపిస్తారంటే భారతీయ మహిళతో నిజంగానే మనం ఎవరైనా అతిథులు వస్తే గౌరవిస్తాం. కానీ ఆ గౌరవించే దగ్గర మీరు ఎట్లా ప్రవర్తించాలి? వాళ్ళకి చెమ్ములు తీసుకొని నీళ్ళు పోసుకోరాదా? లేకుంటే ట్యాబ్ పెట్టి నల్లతో అడగని ఉంటుంది. కానీ మహిళల్ని ఇట్లా అవమానించడం అనేటువంటిది మంచి. అసలు అందాల పోటీలే తెలంగాణకు అవసరం లేదు. ఆదర్శనీయ మహిళలు కావాలని ఇలా తెలంగాణ బిడ్డలందరూ కోరుకుంటున్నారు. ఇలా మీరు నిజంగానే మహిళల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే మొదలు పెన్షన్ ఇవ్వు. తులం బంగారం అన్న మా మహిళలకు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వు. అది ఇవ్వకుండా మహిళలను అట్లా గౌరవించాలి తప్ప నువ్వు చెంబులతో నీళ్ళు పోస్తే గౌరవం పెరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీ ఇటువంటి పనులు చేయడం వల్ల మీ ప్రతిష్ట కాదు, మొత్తం తెలంగాణ ప్రతిష్ట మసకబారుతున్నది. ఇలా మొత్తము విదేశాలలో ఉన్న మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇదేం పద్ధతి అని. ఈ పద్ధతులకు అన్ని స్వస్తి పలికి ఒక ప్రజాస్వామిక దేశంలో మనం బతుకుతున్నాము. రాచరిక పోకడలు లేవు. మీరు గడీలు కూలగొట్టినాము, అది కూలగొట్టినామని చెప్తావు కదా, మరి ఈ సంప్రదాయం ఏంది? కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోమని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.